धीरम् अजरं युवानं पुण्डरीकं नवद्वारं त्रिभिर्गुणेभिरावृतं तस्मिन् तज्जक्षमात्मन्वत्तद्वै ब्रह्मविदो विदुः। ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క సత్య ప్రకాశం అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. సత్యప్రకాశము 4వ సముల్లాసము వర్ణ వ్యవస్థ గురించి చర్చ జరుగుతుంది. ప్రశ్న ఏంటంటే, తల్లిదండ్రులు బ్రాహ్మణుడైన వారి సంతానము బ్రాహ్మణులు అగుదురు కాని అన్య వర్ణస్థులైన తల్లిదండ్రులకు కలిగిన సంతానం బ్రాహ్మణులు ఎన్నడైనా అవుతారా అనేటువంటిది ప్రశ్న. ఈ ప్రశ్న ఎందుకు తలెత్తింది అని అంటే, బుద్ధిమంతులకు అవకాశము ఉండకూడదు, ప్రతిభావంతులకు అవకాశాలు రాకూడదు అనేటువంటిది ఉద్దేశమును బట్టి ఈ ప్రశ్న తలెత్తింది. ఈ ప్రశ్నకర్త యొక్క ఉద్దేశం ఏంటంటే, పండిత పుత్ర పరమశుంఠ, వాడు ఎంత శుంఠ అయినా పండితుడి పుత్రుడు కాబట్టి పండితుడని కొలవాలి. రాజు కుమారుడు ఎంత దొంగ అయినా ఎవరైనా కూడా అతడు రాజకుమారుడు కాబట్టి అతన్ని రాజుగానే పరిగణించాలి. ఒక ఎటువంటి వారు ఏ కులంలో జన్మిస్తే అదే కులంలో ఎంచాలనేటువంటి ప్రశ్నకర్త యొక్క సమాధానం, ఉద్దేశం. దానికి దయానంద సరస్వతి సమాధానం చెప్తుంటారు ఏంటంటే, ప్రశ్నకర్త యొక్క సూటి ప్రశ్నకు ఏంటంటే, తల్లిదండ్రులు బ్రాహ్మణుని సంతానం బ్రాహ్మణుడే అవుతాడు, క్షత్రియుని సంతానం క్షత్రియుడే అవుతుంటారు, కానీ వేరే వారు అవుతారా అంటే అవుతారు అని దయానంద సరస్వతి యొక్క సమాధానం. అది ఎలా అవుతారనే దాని గురించి చెప్తున్నారు. పూర్వము పెక్కురై అంటే ఎంతో మంది అయ్యారు ఈ విధంగా. ఇప్పుడు ఇది చెప్పడం ఇప్పుడు మనం తెలుసుకుంటున్నదే కాదు, మనకంటే ముందు చాలా మంది అయ్యారు అని అభిప్రాయం. ఇప్పుడు అగుచున్నారు, ముందును అగుదురు. ఎట్లా అంటే, ఛాందోగ్యోపనిషత్తునందు సంజ్ఞాత కులజ్ఞుడైన జాబాల ఋషి, సంజ్ఞాత కులంలో పుట్టినటువంటి జాబాల ఋషి మహాభారతమైన క్షత్రియ వర్ణుడైన విశ్వామిత్రుడు, చాండాల కులజుడైన మాతంగ ఋషి. అంటే ఇక్కడ చెప్తున్నటువంటి సజ్ఞాత అనేటువంటిది మరి అర్థం కానటువంటి విషయం. సజ్ఞాత అంటే అన్నీ తెలిసినటువంటి లేదంటే స్పష్టమైనటువంటి వాడైన. ఈ యొక్క విశ్వామిత్రుని గురించి అయితే క్షత్రియుడు అన్నది స్పష్టమే ఉన్నది, మాతంగుడు చాండాలుడు అన్నది స్పష్టంగానే ఉన్నది, వీరందరూ స్పష్టంగానే ఉన్నది. కానీ ఈ సజ్ఞాత అనేటువంటిది నాకైతే తెలియట్లేదు. ఇది నా లెక్క కనబడుతుంది కదా, నజ్జాతన. నా అంటే అకారం అజ్ఞాత. ఇక్కడ దీంట్లో సాముద్రితమైంది. ఇది ఛాందోగ్యోపనిషత్తు నందును ను అన్నప్పుడు అక్కడ నానే ఉండాలి. అజ్ఞాత కులజ్జుడైన, అజ్ఞాత కులజ్జుడు. ఓకే, ఈ రకంగా వీరందరూ ఏమి తెలియనటువంటి అజ్ఞాన స్థితిలో ఉన్నటువంటి ఆ కులానికి సంబంధించిన వాళ్ళని అర్థం. మరి అలా ఈ భాష బాగాలేదు. మీరు మాట్లాడేది ఎలా ఉన్నది? ఎవరు ఉంటారు అజ్ఞాత? పుట్టుకతోటి అందరూ ఏమీ తెలియనటువంటి అజ్ఞాత స్థితిలోనే ఉంటారు. తర్వాత తెలుసుకుంటారు కదా, తల్లి తండ్రి గురువు ద్వారా.
అజ్ఞాత అంటే ఇప్పుడు గోత్రం అంటే చాలా మంది పసుపులేటి గోత్రం చింతకింది గోత్రం, బంగారు గోత్రం. మా బాలాజీ గారు వచ్చారు, వారు అంటారు ఏం గోత్రం చెప్పండి, బంగారు గోత్రం. బంగారు గోత్రం అంటే వారు బంగారం నుండి పుట్టుకొచ్చారంట. అట్లా విచిత్రమైనది. అందుకని ఇది తెలియని వాళ్ళు, గోత్రం తెలియని వారిని అగోత్రికులు అంటారు. అంటే తన పుట్టుకకు కారణం తెలియదనేమో. అదే ఓం ప్రకాష్ స్ఫురింపజేస్తున్నది, చైతన్యపరుస్తున్నది ఏంటంటే ఇప్పుడు 100 ఏళ్ల అది పంచాంగము, 1000 ఏళ్ల పంచాంగం ఉన్నది. మన కుల గోత్రములో ఎక్కడెక్కడ వంశంలో ఎవరెక్కడ ఉన్నను ఆ కులం వాళ్ళు, ఆ గోత్రం వాళ్ళు, ఆ కుల వృత్తి వాళ్ళు అందరూ ఒక్కటే కాబట్టి గోత్రం ఏంటనేది తెలుసుకొస్తుంది. పంచాంగం ద్వారా తెలుస్తుంది ఎప్పుడు పుట్టారు, ఎక్కడి నుండి ప్రారంభమయ్యారు. అక్కడ ఋషుల పేరుతో ఉంటది గోత్రం అనేటువంటిది. ఇది కులానికి సంబంధించిన పేరంటారా ఇది? మరి ఇప్పుడు అక్కడ అదే వస్తున్నది కదా, జాబాల సత్యకాముడు. అవును. అతడు ఏ కులం వాడు, అతని గోత్రం ఏంటి, అతడు చదువుకోవడానికి గురుకులం వెళ్తే అక్కడ అడిగితే గురువు అడిగితే అది తెలియక ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి అమ్మ మరి అక్కడ గోత్రం అడుగుతున్నారు ఏంటి, వంశం అడుగుతుంది చెప్పండి అంటే ఇక ఆమె బాధపడుతుంది అనమాట. ఇంక పరిస్థితి అట్లా బాధపడి ఏమంటదంటే, నేను వయసులో ఉన్నప్పుడు పని చేశాను, పని చేసుకుంటూ ఈ ఇల్లు ఆ ఇల్లు పని చేసుకుంటూ బతికాను. నా పేరు జాబాల, నీ పేరు సత్యకాముడు. నువ్వు ఎవరికి పుట్టావో నాకైతే తెలియదు, కానీ నీకు విద్య నేర్పే గురువు సత్యవంతుడైతే జాబాల సత్యకాముడని చెప్పు, అతన్ని విద్య చెప్తాడని అంటే పోయి చెప్తాడు అనమాట. అప్పుడు ఆ గురువు ఈ సత్యకాముని అభిప్రాయం విని ఎంత చరిత్రహీనత ఉన్న ఈ దుఃఖమంతా వెలగక్కుని కొడుకు భవిష్యత్తు గురించి తనను ఏమాత్రము దాపరికం చేసుకోలేకుండా ఉన్నట్టుగా చెప్పింది కాబట్టి ఇంతటి సత్యము బ్రాహ్మణులు కాక మరెవరు చెప్పలేరు అని చెప్పేసి ఆ సత్యకాముడికి విద్య నేర్పుతాడు అన్నట్టు ఆ గురువు. అది ఓకే. అజ్ఞాత కులము అన్నప్పుడు ఇట్లా వస్తుంది. అంతే. వీరందరూ బ్రాహ్మణులై ఉండిరి. ఇప్పుడును ఉత్తమ విద్య స్వభావములు గలవాడై బ్రాహ్మణ శబ్దమునకు యోగ్యుడు, మూర్ఖుడు శూద్ర శబ్దమునకు తగినవాడు అగుచున్నాడు. ముందును అట్లే అగును. ధర్మరాజు అంటాడు, జూదమాడుతుంటాడు, భార్యను జూదంలో పెడుతుంటాడు, ఇదేం ధర్మం? ధర్మరాజు అంటాడు, యజ్ఞం కోసం సమిధుల కోసం వస్తే ఇవాళ వర్షం పడుతుంది రేపు రా అని అంటాడు, ఇదేమి ధర్మం? ఇదంతా విన్నటువంటి భీముడికి ఎనలేని ఉత్సాహం వస్తుంటది. పోయి ఆ ధర్మ గంటను కొడుతుంటాడు. ఇంత వర్షంలో ఏం సందేశం వచ్చింది ఏంది అని ప్రజలందరూ వచ్చి అక్కడ గుమ్మి కొడతారు. ఏంటి మా యువరాజా ఎందుకు గంట కొట్టారంటే, మా అన్నయ్యకు రేపటి గురించి తెలిసింది, రేపు తాను బతికుంటాడంట, రేపు తాను ఇదే ధర్మరాజుగా ఉంటాడంట, తాను రేపు ఇదే ధనవంతుడిగా ఉంటాడంట. అంటే ఇప్పుడు వెళ్ళిన శ్వాస బయటకు వెళ్ళిన శ్వాస లోపలికి వస్తుందో లేదో తెలియనటువంటి స్థితిలో ఒక బ్రాహ్మణుడు వచ్చి యజ్ఞం చేస్తాను సమిధలు ఇవ్వమనంటే మా అన్న రేపు రమ్మన్నాడు. రేపటి గురించి తెలిసింది, ఇది గొప్ప విషయమే కదా, అందుకని ధర్మగంట భోగించి చెప్తున్నానని చెప్పేసి అంటాడు అనమాట. వెంటనే ఆలస్యం కూడా లేదు. ప్రశ్నకర్త భేష్, మంచిది. రజవీర్యముల వలన ఏర్పడిన శరీరము మారి రెండవ వర్ణమునకు యోగ్యమెట్లు కాగలదు. ఈ వ్యక్తి చూడండి,
ఇక్కడ శాస్త్రం చెప్తున్నది, దయానందుడు వ్యక్తపరుస్తున్నటువంటిది గుణకర్మ స్వభావముల గురించి. ఈ ప్రశ్నకర్త ఏమంటున్నాడంటే రజవీర్యముల శరీరం, రజవీర్యముల వలన ఏర్పడిన శరీరము రెండవ వర్ణమునకు యోగ్యం ఎట్లు కాగలదు? అంటే ఎర్రగా ఉన్నవారే బ్రాహ్మణులు, నల్లగా ఉన్నవారే శూద్రులనే ఈ వీరి అభిప్రాయం. అంతే అది. అది దానికి సమాధానం చెప్తున్నాడు దయానంద సరస్వతి. రజవీర్యముల వలన బ్రాహ్మణ శరీరం కలుగదు, శరీరము మాత్రం కలుగును. ఇదేం భాష? శరీరము కలగదు, శరీరం మాత్రం కలుగును. కానీ రజవీర్యముల వలన బ్రాహ్మణ శరీరం కలగదు. వచ్చ సరే, బ్రాహ్మణ శరీరం, బ్రాహ్మణ శరీరం. రజవీర్యముల వలన బ్రాహ్మణ శరీరము కలగదు, శరీరం మాత్రం కలుగును. కానీ అక్కడ బ్రాహ్మణ అనే పదంతో విశేషంగా చెప్తున్నాడు. అదే స్వాధ్యాయేన జపైర్హోమై త్రైవిద్యేన ఇజ్జయాసుతై మహాయజ్ఞైశ్చ బ్రహ్మీయం క్రియతే తనుః. మనుస్మృతి. బ్రాహ్మణుడు ఎట్లా అవుతాడు అనే దానికి ప్రమాణం చూపిస్తున్నాడు. ఏంటంటే మనుస్మృతి 2వ అధ్యాయం 28వ శ్లోకములో స్వాధ్యాయేన, స్వాధ్యాయము అనేటువంటిది స్వస్యచ అధ్యయనం, స్వాధ్యాయము తమ గురించి తాను తెలుసుకోవడం. ఇక్కడ మునిగారు 5:50 కాగానే ఆచార్య గారు సమయం అయిపోయింది అని నమస్కారం పెడుతుంటారు, చేతులు ఎత్తేస్తుంటారు. కానీ ఎక్కడైతే 4:30 అవుతుంటుందో అప్పుడు సమయం, మరియు 5 అవుతుంటుందో అప్పుడు సమయం మర్యాద. అంతేనా మునిగారు? అప్పుడు కనబడేది ఇప్పుడు కనబడుతుంది, ఇప్పుడు ఉల్లంఘన అప్పుడు అది. అందుకని స్వాధ్యాయం అనేటువంటిది ఏంటంటే తాము ఏమి చేస్తున్నాము, మనమేమి చేస్తున్నాము అనేటువంటిది. ఆత్మ అంటే ఏంటిది, పరమాత్మ అంటే ఏంటిది, బంధం అంటే ఏంటిది, మోక్షం అంటే ఏంటిది, నియమ ఉల్లంఘన అంటే ఏంటిది, నియమ పాలన అంటే ఏంటిది అనేటువంటి విషయాలు ఇవాళ వారు అక్రియ గురించి చెప్పడానికి పోయి మునిగారు చెప్పలేకపోతున్నారు. విజయదుర్గమ్మ గారు అయితే నేరుగానే అంటారు, నేను చెప్పలేను అంటున్నారు. ఎందుకు చెప్పలేరు? పడుకొని లేసారు కదా. పడుకున్నది ఒక క్రియ అయితే లేవడము అది అక్రియ అయిపోయింది కదా. ఆ రకంగా ప్రతిదీ ఏ పనినైతే ప్రారంభిస్తున్నామో దానిని ఆపివేయడం, విరమించడం అక్రియ. తింటే ఓ పని అయిపోతుంది, బట్టలు ఉతికేస్తే ఓ పని అయిపోతుంది, స్నానం చేస్తే ఓ పని అయిపోతుంది, బజారుకి వెళ్ళేస్తే ఓ పని అయిపోతుంది. అయిపోవడం ఏంటి? అయిపోవడం ఏంటి? పని పట్టుకోవాలి కదా, అంతే అక్రియ. అమ్మగారు సుగర్చలమ్మ గారు స్పష్టంగా వస్తలేదు అక్రియ. స్వాధ్యాయన, ఇవన్నీ స్వాధ్యాయంలోకి వస్తుంటాయి. స్వాధ్యాయం అంటే ఇతరుల అభిప్రాయాలను చదవడం, పుస్తక పఠనం స్వాధ్యాయం కాదు. స్వస్యచ అధ్యయనం స్వాధ్యాయం. ఆత్మ నిరీక్షణ, తనకు తానుగా తను చదువుకోవడము, తనను గురించి తెలుసుకోవడం. జపైహి, అది స్వాధ్యాయము అంటే తనకు తాను ఆత్మచింతనము మరియు జపములతోటి, హోమైహి హోమములతోటి, త్రైవిద్యేన 3 విద్యల ద్వారా, స్వాధ్యాయము, జపము, హోమం, ఈ 3 విద్యల ద్వారా, ఇజ్జయా సుతైహి, ఈ యొక్క ఇజ్జ, ఈ దీప్తో ప్రదీప్తమయ్యేటువంటి సుతైహి, స్తుతౌ, ఈ స్తుతి పూర్వకంగా, మహాయజ్ఞైహి, మహాయజ్ఞముల ద్వారా, యజ్ఞైశ్చ సామాన్య యజ్ఞముల ద్వారా, బ్రాహ్మీయం క్రియతే తనుః. బ్రాహ్మీ అంటే బ్రహ్మతత్వమును తెలుసుకునేందుకు చేయబడినటువంటి పురుషార్థము ద్వారా తనుః బ్రాహ్మణం అనబడుతుంది. దీని అర్థము పూర్వము వ్రాయబడినది, ఇక్కడను కూడా సంక్షేపము చెప్తున్నాం. స్వాధ్యాయేన, పఠన పాఠనముల వలన,
పఠనము వల్ల మనం తెలుసుకుంటాము, పాఠనము వల్ల ఎవరికి ప్రయోజనం? మనకే వల్ల ప్రయోజనం. కూడా తెలుసుకుంటాం ఆచార్యది. మనకే చదివి ప్రయోజనం. ఎందుకంటే ఎదుటి వారు ఎలాంటి ప్రశ్న వేస్తారో అన్నింటికి సిద్ధముగా ఉండడానికి సావధానత, అలర్ట్ అయి ఉండడం, అటువంటి సావధానంగా ఉన్నటువంటి వ్యక్తియే ఏమైనా చేయగలుగుతాడు. అభద్రంగా, సోమరిగా, బద్ధకంగా ఉన్నటువంటి అప్పుడు ఏమి చేయలేము. అందుకనేది సరైనటువంటిది కాదు. పఠన పాఠనము వలన జపై విచారణ చేయుట చేతను. వారు విశ్వరూపం గారైతే స్పష్టంగా చెప్తుంటారు ఏంటంటే, అడిగినాను ఏంటంటే, మీరు స్కూల్లో అంతవరకు చదివారు, కాంపౌండర్ ఇంత అభ్యాసం చేశారు, గురుకులంలో కూడా వచ్చి చదివారు, మళ్ళీ పోయి దాంట్లో చిన్నపిల్లలకి ఏం చెప్తారండి అంటే, చెప్పేదే ఉండదు, వాళ్ళతో నేర్చుకోవడమే. ఎందుకంటే ఇప్పుడు కొట్టడానికి లేదు, తిట్టడానికి లేదు, వాళ్ళతో నేర్చుకోవడం అంటారు. ఇక మా గురువు గారు పదవాక్య ప్రమాణజ్ఞుడు బ్రహ్మదత్త జిజ్ఞాసు గారు ఏమంటారంటే, ఎదుటి వారికి చదువు చెప్పడము అనంటే వాళ్లకు అర్థమైన భాషలో మనము ఒదిగి చెప్పడం. వాళ్ళకు అర్థమైన భాషలో ఒదిగి చెప్పడము అంటే ఇప్పుడు నన్ను మెప్పించి నీ చెంతకు రప్పించుకోవడం అంటే, నువ్వంటేనే పడదు, నువ్వంటేనే నీ దగ్గర నేను ఉండను, నువ్వంటేనే ఇష్టం లేదని నీకు దూరంగా పోతున్నటువంటి నన్ను మెప్పించడానికి నా దగ్గరికి పండుగల పేరుతోటి పురోహితుని, ధర్మగురువులను పంపించి నన్ను మెప్పించి నీ చెంతకు రప్పించుకోవడం. అర్థమవుతుందా అమ్మగారు? అందుకని గురువు గారు ఏమంటారంటే, నువ్వు చదువు చెప్తే వాళ్ళకి చదువు రావట్లేదు అని అంటే నువ్వు నీ భాషలో చెప్తున్నావు, వాళ్ళ భాషలో చెప్పడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. వాళ్ళ స్థాయికి నువ్వు తగ్గి చెప్పాలి, వాళ్ళకి అర్థమయ్యే భాష అది. దీనిని స్వాధ్యాయం అంటారు. తర్వాత జపం అంటే విచారణ చేయుట చేతను, చేయించుట చేతను, హోమైహి అనేక ప్రకారముల హోమ అనుష్ఠానముల వలనను, త్రైవిద్యేన సంపూర్ణ వేదములను, ఇక్కడ 3 విద్యలు అంటే 3 కాదు 4 ఉన్నాయి అక్కడ. ఇక్కడ పఠన పాఠం ఒకటి చెప్తున్నాడు, స్వాధ్యాయం ఒకటి చెప్తున్నాడు, జపం ఒకటి చెప్తున్నాడు, హోమం ఒకటి చెప్తున్నాడు. ఈ 4 చెప్తున్నాడు. ఇక్కడ 3 కదండి. జపము, తర్వాత హోమం చేయటం. హోమం అంటే అనుష్ఠానం చేయటమే కదా, పఠన పాఠం. స్వాధ్యాయము, జపము, హోమం 3 కదా. ఓకే, దాన్ని వివరణిస్తున్నాడా ఇక్కడ? సరే. అయ్యో, స్వాధ్యాయం, జపం, హోమం. అంత నిద్రమత్తులో ఉన్నారు దేవుడా. ఈ యొక్క అంధకారం తమస స్పరిస్వ పశ్యంత ఉత్తరం ఎప్పుడు లేస్తారో. ఇక్కడ 4 ఉన్నాయి స్వామి. ఎవరు చెప్తారు 4? సూర్యప్రకాష్ గారు చెప్పండి. యజ్ఞము, పఠన పాఠము, స్వాధ్యాయము 4. తర్వాత అదే పౌర్ణమాసేష్టి యజ్ఞము. అయ్యో, ఆచమనం 3. చెప్పండి వరలక్ష్మి గారు. 3 ఆచరణములు చేస్తున్నప్పుడు 4వది ఏంటి? యజ్ఞోపవీతం 3 దాకా పోగుల పరిణామం ఏంటి? మరి ఇక్కడ స్వాధ్యాయం చేసేది ఎవరు? జపం చేసేది ఎవరు? హోమం చేసేది ఎవరు? 4 ఉన్నాయా లేవా? త్రైవిద్య అని చెప్తున్నాడు కదా. త్రైవిద్య అంటే 3 చేసిన వాళ్ళు 4వ వారు పావనమవుతుంటారు. స్వాధ్యాయం పావనం కాదు,
యజ్ఞము పావనం కాదు, జపము పావనం కాదు. ఆ మూడింటిని చేసిన వ్యక్తి పావనమైతే నాలుగవ వ్యక్తిని అంటే నన్ను నేను ముట్టుకోవడం ఆగవమ్మ మాట్లాడేటప్పుడు మాట్లాడితే వేరే వాళ్ళకి ఎలా అర్థమవుతుంటది. ఇది నాలుగవ వ్యక్తిని మర్చిపోతే ఆత్మహత్య చేసుకున్న దానికంటే ఎక్కువ. ఇవన్నీ చేసేది ఆత్మనే కాదు, నాలుగో వ్యక్తే కదా. ఆచమనం చేసేది వ్యక్తి ఎవరు చేసేది. అమ్మగారు ఒక్కసారి మాట్లాడండి, ఊరుకొని నన్ను మాట్లాడనివ్వండి, లేదంటే మీరేం చెప్పండి. ఆచమనం చేసేటువంటి వ్యక్తి అమృత ఉపస్తరణము, అమృత అపిధానం, సత్యం యశ, ఈ మూడు చేసినటువంటి వ్యక్తి నాలుగవ వ్యక్తియా కాదా? ఆ నాలుగవలో పవిత్రత కనబడుతుంది. ఆ నాలుగవ వ్యక్తి తరించబడుతుంటాడు. యజ్ఞోపవీతం వేసుకున్న తల్లి తండ్రి గురువుల ద్వారా ఎవరు ధరించబడతారు? ఈ యొక్క స్వాధ్యాయం ద్వారా, జపము ద్వారా, హోమం ద్వారా ఎవరికి పుణ్యం కలుగుతుంది, ఎవరికి మంచి జరుగుతుంది, అది ఎవరు చేస్తే వారికి. అంతే. ఈ మూడు విద్యల ద్వారా సంపూర్ణ వేదములను ఇప్పుడు మా మునిగారు మీరు అడిగినటువంటి ప్రశ్నలో ఇక్కడ సమాధానం ఏంటంటే త్రైవిద్య అంటే మూడు విద్యలు, సంపూర్ణ వేదములు అంటే వేదములు 4 కదా, మరి సంపూర్ణం ఎట్లా 4. అర్థమైందా? అట్లా అంటే మనకు ఎట్లా చెప్తున్నాడు అంటే పొడుపు కథల్లాగా, ఇలా ఉంటే దీని అర్థం ఏంటిది, ఇలా ఉంటే దీని అర్థం ఏంటి అని చెప్పేసి కంది కట్టె మీద కుందేలు పిల్ల ఏంటి అంటే చెదలు పడుతుంది కదా, ఆ చెదలం గురించి చెప్పాలి అంటే కనిపించేదాన్ని చెప్పి కనపడని దాన్ని అడగడం. అట్లా బుద్ధి పనిచేస్తుందా లేదా అని చెప్పేసి త్రైవిద్యేన సంపూర్ణ వేదములను శబ్దార్థ సంబంధ స్వరోచ్చారణ సహితముగా చదువుట. శబ్ద అర్థము, సంబంధము, స్వరము, ఉచ్చారణము వీటన్నింటితో పాటు కలిపి చదివించటము వలన ఇందులో కూడా 4 ఉన్నాయి ఆచారి. శబ్దమర్థం ఒకటి, సంబంధం ఒకటి, స్వరోచ్చారణ ఒకటి, వీటి మొత్తం సహితంగా అన్ని కలిపి చదవాలి. అది చదివేవాడు చదివించేవాడు అనేది ప్రతి దాంట్లో ఇజ్జయ పౌర్ణమాసేష్టి మున్నగునవి పూర్వోక్త విధిపూర్వకముగా చేయుట వలన సుతై ధర్మముతో సంతానోత్పత్తి చేయుట చేతను. అంటే ధర్మబద్ధంగా సంతానాన్ని కనడం. ఇప్పుడు నిన్నటి మాట అబద్ధం ఎట్లవుతుంది అని అంటే మనసుకు హత్తుకునే విధంగా ప్రియముగా ఉండేటువంటి వారిని భార్య అని అన్నారు కదా, మరి ఆ రకంగా అన్నప్పుడు మరి ఆవిడతో సంతానం కనగలమా? ఆ రకంగా ఎవరైనా కనబడచ్చు కదా, ప్రియముగా కనబడేటట్టుగా, మనసుకు హత్తుకునేటట్టుగా, అందముగా ఎవరైనా కనబడతారు కదా. మరి వారితో సంతానం వెళ్ళగంత కూతురు కూడా కనబడుతుంటది, చెల్లెలు కూడా కనబడుతుంటది, ఇంకా ఎవరైనా కనబడుతుంటారు కదా. అక్కడ భార్య అనే అర్థం అక్కడ ఆ వ్యాఖ్యానానికి రాదు, అది సవరించుకోండి. ఈ స్తుతై అన్నదానికి ఏంటంటే ధర్మముతో సంతానోత్పత్తి చేయుట చేతను. ఆ నిన్నటి సంబంధం ఇవాళ ఎందుకు వచ్చింది అని అంటే సంతానం ఎవరి చేత చేయాలి అంటే ధర్మంతో చేయాలి. ధర్మంతో చేయాలంటే ఎవరితో చేయాలంటే ధర్మపత్ని, ధర్మపతి, భార్యాభర్తలు వాళ్ళే ధర్మబద్ధంగా వివాహ సూత్రంలో బంధించుకున్నబడినటువంటి వాళ్ళే. వాళ్ళు ఎర్రగా ఉండని, బుర్రగా ఉండని, కుంటిగా ఉండని, లావుగా ఉండని, పొట్టిగా ఉండని, ఏ రకంగానైనా ఉండని, భార్య అంటే ఆవిడ భార్య అవుతుంటది. కానీ ఈ ప్రియముగా, అందముగా, మనసుకు హత్తుకునేటట్టుగా, ఆకర్షణీయంగా కనబడేటువంటి ప్రతి ఒక్కరూ భార్య ఎట్లా అవుతారు? కాదు. మహాయజ్ఞై పూర్వము చెప్పిన బ్రహ్మ దేవ పితృ
వైశ్వదేవ అతిథి యజ్ఞములు. ఇక్కడ అతిథి యజ్ఞము అనేటువంటి ప్రసంగం వచ్చింది. నిన్న అథర్వవేద పారాయణం చేస్తున్నప్పుడు, బ్రహ్మ సాక్షాత్కార ప్రకరణం వర్ణన చేస్తున్నప్పుడు, అతడు మన వద్దకు మనం ఎక్కడుంటే అక్కడ, ఏ స్థితిలో ఉంటే ఆ స్థితికి ఎప్పుడంటే అప్పుడు ఏ విధంగానైనా రావచ్చు. ఓ గృహస్థుడా, అతడు ఆ రకంగా ఒక విద్వాంసుని రూపంలో, ఒక పండితుని రూపంలో, ఇది ఈ ఊర్లలో ఉండేటువంటి వారికి హరిదాసుల వారు ఈ కీర్తనలు వాయించుకుంటూ వచ్చేటువంటి వాళ్ళు ఏంటంటే, మనకు జ్ఞానోదయం కలిగించడానికి, మనల్ని నిద్ర నుండి లేపడానికి వచ్చి మన ప్రయోజనం కోసం వస్తున్నటువంటి వారు భగవంతుని స్వరూపం. వాళ్ళ స్వంత ప్రయోజనం కోసం ఇల్లు తిరిగేటువంటి వాళ్ళు, అది వాళ్ళు చేసుకుంటున్నటువంటి ప్రారంభం. అందు గురించి మన ఇంటికి విద్వాంసుడు, త్యాగి, యోగి, పరోపకార ప్రియుడు, జ్ఞానవంతుడు, వేద మతానుయాయి అయినటువంటి విద్వాంసుడు వచ్చినప్పుడు మనం స్వయంగా లేచి గుమ్మం దగ్గరికి వెళ్ళి అతన్ని స్వాగతించి ఇంట్లోకి తీసుకొచ్చి మర్యాద చేయాలి అని దయానందుడు ఏదైతే చెప్పాడో ఆ మంత్రం ఈ బ్రహ్మ సాక్షాత్కార ప్రకరణం అథర్వవేదం 15వ కాండం ఉన్నటువంటిది. ఈ మంత్ర ప్రకారం అదంతా చదువుతుంటే ఎంత ఆనందం వస్తుందంటే, విషయం అటువంటిది చెప్పాలి అనుకున్నాం, కానీ ఈ సత్యాప్రకాశం మొదలు పెట్టినాం కదా, ఇది అయినాక మళ్ళీ గుర్తు చేయండి. చాలా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అందుకని అతిథి యజ్ఞములు చేయుట చేతను, ఈ అతిథి యజ్ఞాలు చేయటం ద్వారా యజ్ఞయిష్ట అగ్నిష్టోమాది యజ్ఞములు, విద్వాంసుల సాంగత్యము, సేవ, సత్యభాషణము, పరోపకారం. ఈ యజ్ఞము అంటే కేవలం ఓం స్వాహ వరకే చేసి ఊరుకుంటున్నది యజ్ఞమైనా, యజ్ఞం యొక్క సంగతికరణం, విద్వాంసుల సాంగత్యములతోటి శంకా సమాధానాలు చేసుకొని జ్ఞానాన్ని పెంచుకునేటువంటిది ఒక అంగమైతే, నేను నాది అని మనల్ని ఆవరించి ఉన్నటువంటి అహంకారాన్ని ప్రదర్శించేటువంటి ద్రవ్యం వల్ల, నేను పదవి అహంకారం వల్ల నేను అనేటువంటిది ఆత్మను కప్పిపుచ్చుతున్నటువంటి ఈ ధన సంపద, సిరి సంపదల దానం చేయడం, మంచి కార్యాలు, పుస్తకాల ముద్రణ, ఆశ్రమాల నెలకొల్పటం, అనాథాలయాలు, చికిత్సాలయాలు, గౌశాలలు, ఇటువంటి మంచి ఉద్దేశంతో సంపాదించినటువంటి ధనం మన చేత మంచి పనులు చేపిస్తుంటారు. ఇక స్వార్థంగా చేసినటువంటిది మంచి పనులకు ముందుకు రానివ్వదు. అది విద్వాంసుల సాంగత్యము, సేవ, సత్యభాషణము, పరోపకారాది సత్కర్మల ఆచరించుట వలనను, మరియు శిల్ప విద్యాదులను, ఆది అంటే మొదలైనటువంటి అటువంటి, మరియు శిల్ప విద్య వంటి వాటిని చదివి దుష్టాచారములను వదిలి శ్రేష్టాచారములను ప్రవర్తించుట వలన, శ్రేష్టాచారములందు ప్రవర్తించుట అంటే ఆచరించుట, ఇయం తనుహు ఈ శరీరము బ్రాహ్మణునకు సంబంధించినదిగా క్రియతే చేయబడును. ఈ శ్లోకమును అంగీకరింపవా? నీవు ఈ శ్లోకమును అంగీకరింపవా? ఇప్పుడు ఏమంటున్నారంటే, యజ్ఞం చేస్తే సగం పెళ్లి చేయడం వచ్చినట్టే, యజ్ఞం చేయించడం, పెళ్లిళ్ళు చేయడం, దాంతో పురోహితుడు అయిపోతున్నాడు కాదు. దయానంద సరస్వతి చెప్తున్న ప్రకారం గురుకుల విద్య, గురుముఖంగా విద్య చదవాలి, వేద మంత్రాల ఉచ్చారణ స్పష్టంగా చేయరావాలి, మరియు వివాహ ప్రక్రియలు అన్ని, వివాహం అంటే వివాహం ఒకటే కాదు, ప్రతి సంస్కారం యొక్క
ఆంతరిక గూఢ రహస్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు, స్పష్టం చేయగలిగినప్పుడు మనం పౌరోహిత్యం చేయవచ్చు. అప్పటి వరకు నేర్చుకుంటే బాగుంటుంది. ప్రశ్న: అంగీకరిస్తాను. ఈ శ్లోకాన్ని నేనెందుకు అంగీకరించను? అంగీకరిస్తాను అంటున్నాను. మళ్ళీ ఎదురు ప్రశ్న ఏంటంటే, వేని అంటే నువ్వు అంగీకరించినట్లయితే రజవీర్యముల వలన వర్ణ వ్యవస్థ కలుగునని ఎలా అంగీకరించుచున్నావు? రజవీర్యములతోటే బ్రాహ్మణుని కడుపున బ్రాహ్మణుడే పుడతాడు, క్షత్రుని కడుపున క్షత్రుడే పుడతాడు, వైశ్యుని కడుపున వైశ్యుడే పుడతాడు అని ఎలా ప్రశ్నిస్తున్నావు? ఎలా అంగీకరిస్తున్నావు? ప్రశ్న: నేనొక్కడినే అంగీకరించుటలేదు. ఇక చూసినవా? మళ్ళీ దానికి స్వాధ్యాయము, జపము, హోమము, యజ్ఞ సుతై మహాయజ్ఞము, యజ్ఞము ద్వారా బ్రాహ్మణత్వం వస్తుంటదని మనుస్మృతి శ్లోకాన్ని అంగీకరిస్తున్నాడంట. మరియు తల్లిదండ్రుల కడుపున పుట్టినంత మాత్రాన కడుపున బ్రాహ్మణుడే, క్షత్రుని కడుపున క్షత్రుడే, వైశ్యుని కడుపున వైశ్యుడే, శూద్రుని కడుపున శూద్రుడే పుడతాడని నేనొక్కడినే అంగీకరించటలేదు. ఎందరో పరంపరంగా ఇట్లే అంగీకరించుతున్నారు కదా. ఈ కథ అనేటువంటిది నన్ను కూడా లాగింది, అందుకే నేను అంగీకరిస్తున్నాను. మీరు పరంపరను కూడా ఖండింతురా? అర్థమవుతుందా? అది సంగతి. అందు గురించి ఇది ఒక పరంపర పడి ఉన్నది కదా, ఆ పరంపరలో వస్తున్నది. అంతేగాని నన్ను వ్యక్తిగతంగా అడిగితే మీరు చెప్పిందే నేను చెప్తుంటాను, నాకు అదే సమ్ముఖం, అదే బాగుంది. కానీ వ్యవహారంలో ఇది ఉన్నది కదా, ఈ వ్యవహారాన్ని మీరు ఇట్లా ఖండిస్తారు అని దయానంద సరస్వతికి ప్రశ్నిస్తున్నాడు. అప్పుడు దయానంద సరస్వతి చెప్తున్నది ఏంటంటే, లేదు నేను ఖండించను, కానీ నీ విపరీత బుద్ధి అంగీకరింపక ఖండనం చేయుచున్నాను. ఇందులో విపరీత బుద్ధి ఏమున్నది? విపరీత బుద్ధి ఏమిటంటే, స్వాధ్యాయము, జపము, హోమము, యజ్ఞ, సుత, మహాయజ్ఞము, యజ్ఞము ఇవన్నింటిని అంగీకరిస్తున్నటువంటి బుద్ధియే ఇంకేమి ఆలోచిస్తుంది అంటే, బ్రాహ్మణుని తరపున బ్రాహ్మణుడే పుడతాడు, వాడు పండిత పుత్ర పరమశుంఠ, వాడు ఎంత శుంఠ అయినా సరే, వాడు ఎంత చండాలుడైనా సరే, వాడు ఎంత దొంగతనం వ్యభిచారం వేది చేసినా సరే అతడు పండితుడే, ఎందుకంటే పండితుని కడుపున పుట్టాడు కాబట్టి. క్షత్రియుడు వాడు ఎంత దేశద్రోహం చేయని ఏమైనా కానీ అతను క్షత్రియ కడుపున పుట్టాడు కాబట్టి అతడు క్షత్రియుడు. వైశ్యుని కడుపున పుట్టగానే వైశ్యుడే, శూద్రుని కడుపున పుట్టిన ఎంత పెద్ద తెలివిమంతుడైన జ్ఞానవంతుడైన సైంటిస్ట్ అయినా సరే అతడు శూద్రుడే అనేటువంటి బుద్ధి, విపరీత బుద్ధి ఏదైతే ఉందో, ఈ రెండు నాలుకల ధోరణి, ఇక్కడ మాట్లాడతాడు అక్కడ మాట్లాడతాడు, గోడ మీద పిల్లిలాగా, అది సరైనటువంటిది కాదు అని చెప్తున్నానని దయానంద సరస్వతి అంటున్నాడు. ప్రశ్నకర్త అంటున్నాడు, మాది విపరీతము, మీరు చెప్పినది విపరీతం కాదనట ప్రమాణం ఏంటి? అర్థమైందా? మేము చెప్పేది విపరీతం అని అన్నారు కదా, సరే మీరు చెప్పేది విపరీతం కాదనటకు ప్రమాణం ఏంటి? దానికి దయానంద సరస్వతి సమాధానం చెప్తున్నది ఏంటంటే, ఇది ఏ ప్రమాణము? మీరు 5-6 తరముల నుండి వచ్చుదానిని సనాతన పరంపర అనుచున్నారు. మేము సృష్టి ఆరంభము నుండి నేటి వరకు వస్తున్నటువంటి వేదం పరంపర అంగీకరించుచున్నాము. మీరు ఎవరైతే ఈ పరంపర, ఈ పండితులందరూ సమాజంలో చాలా ప్రసిద్ధమైందని చెప్పేసి సమాజాన్ని ఆదర్శంగా తీసుకొని చాలా మంది ఇట్లే అంటుంటారని చెప్పేసి ఒక 4-5 తరాలను మీరు ఆదర్శంగా తీసుకుంటున్నారేమో, కానీ ఈ మనుస్మృతి వంటి మేమేదైతే వైదిక ప్రమాణాలని చెప్తున్నామో ఇవి సృష్టి ఆరంభంలోనే భగవంతుడు మానవ జాతిని ఉద్దేశించి ఈ వేద సందేశముని చెప్పాడు కాబట్టి మాది సృష్టి ఆరంభం నుంచి నేటి వరకు ఉంది. ఈ సృష్టి ప్రళయం అయ్యేంత వరకు ఉంటుంటది.
ఈ వేదమంత్ర ప్రమాణం అనేటువంటిది. మరి ఏది ప్రామాణికమైనటువంటిది? మీరు చెప్పేది ప్రామాణికమా, నేను చెప్పేది ప్రామాణికమా? ఏది మాట్లాడరు, ఊరికే కూర్చుంటారు. అదే దయానంద సరస్వతి గారు దయానందుడు కృష్ణుడికి వేదం చెప్పిన చెప్తున్నారు ప్రమాణం కాబట్టి అది. ఆచార్య వేదమే ప్రమాణం. ఎందుకు వేదం ప్రమాణం? దయానందుడు మన ఆ ఆధ్యాత్మిక గురువు అనా, లేదంటే దయానందుడు అంటే మనకు అమితమైనటువంటి ప్రేమ అనా, లేదంటే సృష్టి ఆర్య సమాజ ఆచార్య సృష్టి సంస్థాపకుడనా? ఆరంభం లోపల ఆచార్య పరమాత్మ వేదం వేదములో ఏదుందో ముందు ప్రశ్న పూర్తిగా వినండి. ఇదే ప్రశ్న మళ్ళీ బయట వేసినప్పుడు అప్పుడు మళ్ళీ దిక్కులు చూడాల్సి వస్తుంది. దయానందుడు ఆర్య సమాజకుడైనా, ఆర్య సమాజ సంస్థాపకుడైనా, వైదికుడైనా, వేదములను మనకు అందించాడైనా, మన ఆధ్యాత్మిక గురువు అయినా, మనకు ఇష్టమైనటువంటి ధర్మగురువు అయినా, ఏ విధంగా? ఇష్టమైన ధర్మగురువు ఎందుకు అవుతున్నాడంటే ఆచార్య వేదాలు సత్యం కాబట్టి, ఆపవృషాలు కాబట్టి, ఎవరు రాసినవి కాదు కాబట్టి, సత్యమే అందులో ఉంటది కాబట్టి నమ్మాలి ఆచార్య. అమ్మగారు లోపల కొడుతున్నారు కానీ పైన మూత తీస్తలేరు. వరలక్ష్మి అమ్మగారు లోపల ఉన్నదంతా చితక్ కొడుతున్నారు కానీ పైన మూత తీస్తలేరు. ఏమని చెప్పాలి? మీరు చెప్పేది నిజమే, కానీ చెప్పాల్సింది ఏంటంటే దయానందుడు భగవంతుడు సందేశాన్ని వేదం ద్వారా వ్యక్తపరుస్తున్నాడు. అంతే అంతే. వేదం ఆది మూలం, సృష్టికే ఆది మూలం కాబట్టి దయానందుడు ప్రామాణికుడు. ఇట్లా చెప్పాలి. అర్థమైంది అమ్మగారు? అర్థమైంది ఆచార్య, అదే చెప్పాలని చెప్పలేకపోయింది. అదే అందుకే అంటున్నాను కదా. మీరు 5-6 తరముల నుండి వచ్చుదాననే సనాతన పరంపర అనుచున్నారు. మేము సృష్టి ఆరంభం, మేము అంటే దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది ఏంటంటే, సృష్టి ఆరంభము నుండి నేటి వరకు వస్తున్నటువంటి వేద పరంపరను అంగీకరించుచున్నాం. లోకమున తండ్రి శ్రేష్ఠుడైన పుత్రుడు దుష్టుడు, తండ్రి దుష్టుడైన పుత్రుడు శ్రేష్ఠుడు. కొందరి విషయమున పితాపుత్రులు ఇద్దరును శ్రేష్ఠులు, లేక ఇద్దరును పితాపుత్రులు ఇరువురును దుష్టులు అగుట చూస్తున్నాం. కావున మీరు భ్రమలో పడుచున్నారు. చూడు, మహారాజు మనవేమనుచున్నాడు. ఏనాస్యాపితరో యాత ఏన యాతా పితామహాః తేన యాయాహత్ సతాం మార్గం తేన గచ్చన్నరిష్యతి. మనుస్మృతి 4వ అధ్యాయం 178వ శ్లోకం. ఏ మార్గమును తల్లిదండ్రులు తాత ముత్తాతలు నడిచిరో ఆ మార్గమున సంతానము నడవవలయును. కానీ సంతాన అంటే సతాం అంటే సత్పురుషులైన తాత ముత్తాతలు నడిచిన మార్గమున నడవవలయును. తండ్రి తాత దుష్టులైన ఎడల వారి మార్గమున ఎన్నడూ నడవరాదు. దుష్టులైన వారు ఎంత మంచి మాటలు చెప్పినా కూడా వారి మార్గంలో నడవద్దు అనేది అభిప్రాయం. ఏలైనా ఉత్తములు ధర్మాత్ములు అయిన వారి మార్గమున నడిచినచో దుఃఖమెన్నడను కలుగదు. దీనిని అంగీకరించవా లేదా? ఇది దయానంద సరస్వతి ఎదురు ప్రశ్న వేస్తున్నాడు ఆ ప్రశ్నకర్త. దానికి ప్రశ్నకర్త ఏమంటున్నాడంటే, అవునవును అంగీకరిస్తాను. సమాధానం చూడు, ఇంతేకాదు, పరమేశ్వరుడు వేదముల మూలమున ప్రకటించిన మార్గమే సనాతనము. దానికి విరుద్ధమైనది సనాతనమెన్నడు కాదు. ఇట్లే ఎల్లరూ అంగీకరింపవలెనా లేదా? అవశ్యకముగా అంగీకరింపవలెను, అంటే తప్పకుండా అంగీకరింపవలెను. అట్లా అంగీకరింపని వానికి ఇట్లు చెప్పము. ఎవరైతే ఇది కాదు, అట్లా మేమేం అంగీకరించమని అంటుంటారో
వారికి ఇట్లా చెప్పాలి ఏమనంటే, తండ్రి దరిద్రుడై అతని పుత్రుడొకడు ధనాఢ్యుడైన ఎడల తండ్రికి గల దారిద్ర్యము అభిమానించి ధనమును పారవేయవలయునా? తండ్రి కటిక పేదరికంలో ఉండి పిల్లలను చదివించి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పెద్ద ఉద్యోగస్తుల్లో ఉంచి మంచి తెలివిమంతులు, మంచి దేశానికి ఆదర్శంగా ధనవంతులుగా ఎదుగుతున్నారు కదా. మరి తండ్రి పేదవాడై ఉన్నాడు, అతడికి ఉద్యోగం సద్యోగం ఏమీ లేదు అని చెప్పేసి సంతానం కూడా ఉద్యోగం చేయడం మానేసి ధనమంతా పారేయాలా, పంచిపెట్టాలా ఏమిటి అని చెప్పేసి ప్రశ్నిస్తున్నా. ఒకని తండ్రి అంధుడైన అతని పుత్రుడు 2 కన్నులు పోగొట్టుకోవలైనా? ఇప్పుడు తండ్రి గుడ్డోడు కాబట్టి కొడుకు కూడా కళ్ళు పొడుచుకోవాలా? ఒకని తండ్రి కుకర్మి అయిన అతని పుత్రుడు కూడా కుకర్మి కావలసిందేనా? ద్రౌపది వస్త్రాపహరణ ఎవరు చేశారు అంటే దుర్యోధన దుశ్శాసనులు చేశారు అంటే, ధృతరాష్ట్రుడు ఎందుకు చేయలేదు, భీష్మ పితామహుడు ఎందుకు చేయలేదంటే దీనికి అర్థం పర్థం లేదు. ధృతరాష్ట్రుడి కర్మ ధృతరాష్ట్రుడు చేస్తున్నాడు, కర్ణుడి కర్మ కర్ణుడు, భీష్ముడి కర్మ భీష్ముడు, ఎవరి కర్మ వారు చేస్తున్నారు. అందు గురించి తండ్రి కుకర్మి అయితే సంతానం కుకర్మి కావలసిన అవసరం లేదు, కాకూడదు. అట్లన్నాడు, కాకూడదు. మనుషులు చేయు కర్మలలో ఉత్తమ కర్మములను మాత్రమే ఆచరింపవలయను, దుష్ట కర్మములను త్యజింపవలయను. ఇట్లు చేయుట ఎల్లరకును తప్పనిసరి. అమ్మగారు ముందుకు తీసుకెళ్ళండి, సమయం అయిపోయింది కదా. ఇవాళ మరి యజ్ఞం చేయడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? నేను చేస్తాను స్వామి. ఎవరు ముందుకు వస్తలేరు మరి? లక్ష్మి గారు కూడా రెడీగా ఉన్నట్టున్నారు. ఇక్కడ లేదా చర్జీ నేను చేయట్లేదు ఈవేళ. అది ఇక్కడ ఆశ్రమంలో అమ్మగారు లేరు, అంతా సిద్ధం చేయాలి, ఏర్పాటు చేయాలి. ముందుకైతే నడిపోయాను అమ్మగారు. ధన్యవాదాలు. ఈరోజు మన యొక్క సత్యార్థ ప్రకాశం 4వ సమావేశంలో చాలా విషయాలు అనిపిస్తున్నాయి. వాటిని తెలుసుకోవాలి. మళ్ళీ ఆ వీడియోలు వింటేనే అర్థమవుతుంది, విన్నప్పుడు మాత్రమే తెలుసుకున్నాం అనుకుంటున్నాము. కాబట్టి వీడియోలు వినాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసి ఇంత రహస్యం చెప్తున్నటువంటి ఆచార్యకి మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాళ్ళ మీరేననుకుంటే కదండి వరలక్ష్మి గారు చేస్తారా? చేస్తా, లేదా మీరు చేయించండి. చేస్తా అంటే చేయిస్తున్నారా లేదా? నాకు కొన్ని డిస్టర్బ్ ఉండే అర్థం అవ్వలేదండి. మీరు చేస్తానంటే చేయించండి అంటున్నాను. సువత్సలం గారు చేయించండి. మీరు ఎవరన్నా చేయిస్తారండి ఈరోజు సంఖ్య? నేను చేయిస్తాను. చేయించండి ముందు. సువత్సలం గారు చేయిస్తారేమో అని చేయించండి అంటున్నాను, లేకపోతే నేనే చేయిస్తాను. ఓం నమస్తే. మీరే కదా? అవునండి, మరి చేయించండి, ఇంకెందుకు సందేహం. వైదిక సంధ్యోపాసన ప్రణవముని భాగ్యనగరము వరలక్ష్మి గారు చేపిస్తున్నారు. ముని గారు తనదే ఇవాళ, వరలక్ష్మి గారిదే ఇవాళ. ఓం నమస్కారం. అలాగే మనము ఈ అవకాశం దొరకడం మహాభాగ్యం అనుకోని చేయించాల్సిందే, అంతే.
ఓం అమృతో ప్రస్తరణమసి ఓం అమృతాపిదానమసి స్వాహ ఓం సత్యం నిత్యం యశః శ్రీ శ్రీమయీ స్వాహ ఓం షన్నో దేవీరవీష్టయ ఆపో భవంతు పీతయే సంధ్యోరవిశ్రవంతు నః ఓం వాక్ వాక్ ఓం ప్రాణః ప్రాణః ఓం చక్షుః చక్షుః ఓం శ్రోత్రం శ్రోత్రం ఓం నాభిః ఓం హృదయం ఓం కంఠః ఓం శిరః ఓం బాహుభ్యాం విశోఫలం ఓం కరతల కరాపృష్టి ఓం భూః పునాతు శిరసి ఓం భువః పునాతు నేత్రయోః ఓం స్వః పునాతు కంఠే ఓం మహః పునాతు హృదయే ఓం జనః పునాతు నాభ్యాం ఓం తపః పునాతు పాదయోః ఓం సత్యం పునాతు పునః శిరసి ఓం కం బ్రహ్మం పునాతు సర్వత్ర ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం మృతం చ సత్యం సావిద్ధా తపసోధ్యజాయత తతో రాత్రియజాయత తతః సముద్రో అర్ణవః సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత అహోరాత్రాని విదదతి స్వస్తంశతో వసి సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయతు దివిం చ పృథివీం చాంతరిక్షమదో స్వః ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః ఓం మనస పరిక్రమ మంత్రములు ఓం ప్రాసీదిగగ్నిరధిపతిరషితో రక్షితాదిచ్చాయిషవ తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమఃభ్యో నమయేభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదత్మః దక్షిణాదిగింద్రోధిపతిః స్థిరచ్చీరాచీరక్షితా పితరశవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమఃభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదత్మః ప్రదీచీదిక్వరిణోదిపతిః ప్రదాకూరక్షితాన్నమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఋషిభ్యో నమయేభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదత్మః ఉదీచీదిక్సోమోద్యధిపతిః స్వజో రక్షితాసి నిర్షవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమఃభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదత్మః ధ్రువాదిగిష్ణురధిపతిః కల్మాషగ్రీవో రక్షితాభిరుదిశ్రవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమఃభ్యో నమయేభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదత్మః ఊర్ధ్వాదిక్ బృహస్పతిరధిపతిః స్విత్రో రక్షితా వర్షమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమఃభ్యో నమయేభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదత్మః ఉపస్థాన మంత్రములు ఓం జాతవేదసే సునవామ సోమమరాధీయతో నిదహాతి వేదః సనః పరిషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యాగ్నిః చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణశ్చాగ్నిః ఆప్రత్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తుతశ్చుచ ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ చౌర్యం
వద్వయం తమసస్వరిష్వః పత్యంత ఉత్తరం దీవం దీపత్రా సూర్యమఘన్మజ్యోతిరుత్తమం తచ్చక్షుర్దేవహితం పురస్తా శుక్రముచ్చరస్పస్తేమ శిరదశ్యతం శృణుయామ శిరదశ్యతం ప్రభ్రమామ శిరదశ్యతం అదీనాసామి శిరదశ్యతం భూహెచ్చ శిరదశ్యతాతు. ఓం షన్నో దేవీరవీష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరవిస్రవంతు నః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హే రక్షకావు సచితాందనంత స్వరూప నిత్యుడు బుద్ధుడు ముక్త స్వభావుడు అజరుడు అమరుడు అభయుడు నిత్యుడు పవిత్రుడు సృష్టికర్త అయ్యున్న పరమాత్మ నీకు అనేక నమస్కారములు. హే జగదీశ్వర దయానిదే భగవత్కృపయ నేను జపపాసనాది కర్మ ధర్మ అర్థ కామ మోక్ష త్రివిధ పురుషార్థములు ఈ జన్మలోని వెంటనే మేము సిద్ధులు ప్రాప్తించుకుందుముగాక. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరవిస్రవంతు నః. ఈ అవకాశం ఇచ్చినట్టు ఆచార్య గారికి నమస్తే, ధన్యవాదాలు. ధన్యవాదాలు. నమస్తే ఆచార్య. శ్రీభ్యో నమః. వరలక్ష్మి గారికి ధన్యవాదాలు. శాంతి పాటు శాంతి శాంతి పాటు. చెప్పండి. ఓం జ్యోతి శాంతికి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆప శాంతి ఓషధయ శాంతి వనస్పతి శాంతి విశ్వే దేవ శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సా మాం శాంతిరేతి. ఓం శాంతి శాంతి శాంతి. రాజమణమ్మ గారు సువర్చలమ్మ గారు ఉండండి. ఓం నమస్కారం. సౌమ్యమ్మ గారు వచ్చారండి. వచ్చారు.